చేసి పవన్ ని దయచేసి విడగొట్టమాకండి. ఓకేనా? వచ్చేసి అడగండి అన్న. కాదు కాదు మనం చూస్తుంటే నామినేషన్ లో చాలా మంది ఉన్నారు. రీతు కూడా ఉంది. ఎందుకు రీతు బాగా గేమ్ ఆడితే ఎందుకు నామినేషన్ లో ఉంది? రీతువా? అదే అన్న చెప్తున్నా. రీతు గారు సారీ తనుజ. తనుజనా? ఆమె ఉంటదన్న చెప్తున్నా కదా. జనాలు ఏడిపే ఆమెకి తీవెళ్ళు. బిగ్ బాస్ లో ఎంత ఏడుస్తే తనుజకి అంత ప్లస్ పాయింట్ అవుతుంది. కంపల్సరీ ఆమె ఫైన్ వస్తుంది. కాదమ్మా, జనాల ఏడుపులే దీవెనలు అంటున్నావు. జనాలు వేసడానికి ఆవిడ ఏమన్నా పెద్ద సీఎమ్మా పిఎమ్మా? జనాలు ఎందుకు ఏడుస్తారు? జనాలు ఓట్లు వేస్తున్నారు కాబట్టి ఆవిడ బిగ్ బాస్ హౌస్ లో ఉంది. నువ్వే కదా అంటున్నావు ఎలిమినేషన్ లో ఉంటుంది. నామినేట్ లో ఉంది అన్న. జనాలు ఏడుస్తున్నారు అన్నా. నేను ఎలిమినేషన్ అయిపోతే పరిస్థితి ఆమె మాత్రం చెప్తున్నా కదా. జనాలు ఎంత సపోర్ట్ చేస్తున్నావు. ఒకవేళ బిగ్ బాస్ లో ఆమె మీద ఎంత పాయింట్ ఆఫ్ చేసినా మాత్రం ఆమె వరకు జనాలు ఫైనల్ వరకు తీసుకొస్తారు. ఓకేనా? మళ్ళీ ఇప్పుడు నామినేట్ ఎందుకైంది మరి ఫైనల్ అంటే? అది చెప్పట్లేదు అన్న. ఎప్పుడు ఒకలాగే ఉంటుందా బిగ్ బాస్ అంతా? జనాలు ఎప్పుడు ఒకలాగే ఉంటారా? ఈ క్షణమే మారిపోయి వస్తారు కదా, అట్లాగే చేసి ఉంటారేమో. ఫైనల్ మరి ఆమె వస్తుంది. నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ అయితే తనుజ పరిస్థితి ఏంటి? మీ పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో తనుజ గట్ట బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయితే బిగ్ బాస్ బాక్స్ మొత్తం పగలగొట్టేదా చెప్తున్నా. ఎందుకంటే ఇన్ని రోజులు తనుజకి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో. బిగ్ బాస్ చెప్పాలంటే 100% తనుజకు వల్లి తెగుస్తుంది. అది నాగార్జున సపోర్టింగ్ అని ఏ సపోర్ట్, మమ్మీ డాడీ సపోర్టింగ్ కూడా లేదు. బయట జనాల సపోర్టింగ్ ఉంది. ఆమె ఫైనల్ కి వస్తుంది అంతే. బయట బాండింగ్ లో పెట్టుకుంటుంది, అందుకే సర్వే అవుతుంది అంటున్నారు. పోయినసారి పల్లవ ప్రశాంత్ పెట్టుకోదన్న బాండింగ్. నేను రైతులను గెలిపిలా, ఈసారి కూడా అట్లాగే గెలిపిస్తా తనుజని. అంటే పల్లవ ప్రశాంత్ తనుజ ఒకటే అంటావు? పల్లవ ప్రశాంత్ జస్ట్ రైతు అంటున్నాడు. తను కష్టపడింది చెప్తాను, కానీ తిను కష్టపడి గేమ్ ఆడుతుంది బిగ్ బాస్ లో. ఆయన ఏమో నేను కష్టపడ్డా అని చెప్పాడు. తిను కష్టపడి చూపిస్తుంది బిగ్ బాస్ లో. అది దానికి తినికి తేడా. అదే తనుజ మాయ చేయలేదంటావు? మాయ చేయలేదన్నా. ఎన్నిసార్లు చెప్పిన బిగ్ బాస్ చెప్తున్నా. ఎంత మంది ఎన్ని చెప్పినా ఏం చేసినా బిగ్ బాస్ లో తనుజ అన్నంత గేమ్, తను పెట్టిన ఇంట్రెస్ట్ చిన్న చిన్న విషయాలకు ఎమోషనల్ అవుతుంది తప్ప దాని క్యారెక్టర్ ఇస్ ద బెస్ట్ క్యారెక్టర్. బిగ్ బాస్ విన్నర్ అంతే. సరే, రీతు చౌదరి అండ్ డెమోన్ పవర్ ఉన్నాడు కదా, సో వాళ్ళ మధ్య కొన్ని సంఘటనలు జరిగాయి. సో దాని గురించి ఏం చెప్తావు? చిన్న చిన్న విషయాలు లవర్స్ లో అదే కామన్ అన్నా. కానీ ఏంటంటే లవర్ ఏందా? మా ఫ్రెండ్షిప్ అనుకోవచ్చుగా. వాళ్ళంత కనుక క్లోజ్ గుర్తున్నాడు. ఏ పిల్లడు 2 క్లాస్ చదువుతున్న పిల్లడని చెప్తారు అన్న లవర్స్ అని. వాళ్ళిద్దరు లవర్సే చెప్తున్నాగా. బయటకు వచ్చాక ఎట్లా ఉంటారో తెలియదు కానీ బిగ్ బాస్ కంపల్సరీ ఇప్పుడు అంటున్నారు కదా బాండింగ్ పెట్టుకున్నారని. తను కూడా రిలేషన్ లో ఉన్నారేమో. బయటకు వచ్చినట్టు ఉంటారో మనకి తెలియదు. రీతు చౌదరి అమ్మగారు మాధురి గారికి ఫోన్ చేసి వైల్డ్ కార్డ్ లో వచ్చేటప్పుడు, అమ్మ కొద్దిగా చెప్పండి, ఒక డెమోన్ పవన్ తో ఎక్కువ మాట్లాడొద్దు అని ఇంటర్వ్యూ చెప్పింది శివన్న ఇంటర్వ్యూలో. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు? మన వాయిస్ మెసేజ్ లో పెట్టినప్పుడు కూడా నీ ఆట నువ్వు ఆడు రీతు, పక్కన వాళ్ళతో ఎందుకు ఆడుతున్నావు, నీ ఆట నువ్వు ఆడే అనింది. సో ఎలా చూడొచ్చు? వాళ్ళమ్మ బాధపడుతుందని తెలుస్తుంది బయటికి. ఒక్క విషయం దీన్ని బట్టి ఏమర్థమైందంటే అమ్మాయిల మనసు సున్నితమైన మనసు. మమ్మీ డాడీ ఎంత చెప్పినా అక్కడ వరకే బుర్ర పనిచేస్తుంది తప్ప ఒక అబ్బాయి లైఫ్ లోకి వచ్చాక అబ్బాయి వల్లే వైపు ఉంటది. మమ్మీ డాడీ అనేది ఆ థాట్ లోకి రాదంతే. అది ఏ అమ్మాయి అయినా సరే. సపోజ్ నేను ఉన్నా అంతే. ఇప్పుడు నార్మల్ గా మమ్మీ డాడీ ఎన్నో చెప్తారు. బాయ్స్ ఏదన్నా మనసు అనేది చేంజ్ అవుతుంది అన్న. ఏ అమ్మాయి మనసు అట్లాగే ఉంటది. మీరు అమ్మాయిలు అంటారు. సరే ఓకే అమ్మా, విన్నర్ టాప్ 5 లో ఎవరు ఉంటారు? తనుజ కంపల్సరీ బిగ్ బాస్ ఫైన్ వింటది. నెక్స్ట్ ఏమో సుమన్ శెట్టి గారు చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా ఉండొచ్చు. నెక్స్ట్ పవన్ ఉంటే కంపల్సరీ రీతు ఉంటాడు. లాస్ట్ లో రామురాథోడు. సరే, నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ ఎవరైతే బాగుంటుంది? ఎలిమినేషన్ పాప ఏ పుణ్యం పాపం తెలియని రామురాథోడు ఉంటాడు కదా, తను చేసేయండి. తన వల్ల మాధురి గారు వస్తారు. ఎలిమినేషన్ చేసేయాలా? చేసేయాలి. ఎందుకు చేసేయాలి? పాప ఏం చేస్తున్నాడు అన్న? పాప సెంటుకురుడు ఆడుకున్నట్టు మన సెంటుకురుడు ఆడుకుంటున్నాడు బిగ్ బాస్ లో. పాప తను అసలు లెక్క చేయలేదు. తనుజ కూడా కాదు, తనుజ కూడా లెక్క చేయలేదు పాప. రామురాతో 2 సార్లు, ఒకసారి తిట్టింది, ఒకసారి లేచిపో అనింది. అంటే తిడితే ఉండాలి బిగ్ బాస్ లో, మంచి వాళ్ళు ఉండొద్దు అంటావు నీ దృష్టిలో? ఒక విషయం చెప్పాలంటే చాలా మంది బిగ్ బాస్ లో ఉంటున్నారు తప్ప వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకే క్లారిటీ లేదన్న. ఒక మాటలో చెప్పాలంటే ఏదో ఉన్నాం, బాధలు పడుతున్నాం, బిగ్ బాస్ లో ఉండాలి, తినాలి, మాట్లాడాలి విధిలో ఉంటున్నారు అంతే. ఎవరెవరికి క్లారిటీ లేదు. ఫైనల్ కి వచ్చేంత వరకు బిగ్ బాస్ మీద ఎవరికి క్లారిటీ లేదు. ఎందుకంటే మనమే తెలియదు. ఈ రోజు రామురాథోడికి ఎత్తాం, రేపు తనుజకి ఎత్తాం, ఎవరో ఎత్తారు. కానీ నేను మాత్రం ఎప్పుడు తనుజకే ఓటేస్తా. ఎందుకమ్మా అంత ఇష్టం? ఎందుకు తనుజ డబ్బులు ఏమైనా ఇచ్చిందా? అంతే.
సీరియల్ లో పనిచేస్తూనే ఉంటుంది అన్న అభిమానం అన్న అంతే. మీరు అష్ట- ఇప్పుడు అదేంటి పవన్ వీళ్ళంతా ఉన్నారు, వాళ్ళంతా క్యారెక్టర్లు వేరు, కానీ తనుజ క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ ఎంత బాణాలు వేస్తున్నా నేను మాత్రం వద్దు, నాకు బయట నన్ను చూసుకున్న మనుషులు ఉన్నారు, వాళ్ళ కోసమే వెయిటింగ్ చేస్తా అని చెప్పి అదొక్క మాట నో 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 అనింది కదా, దానికి ఏమంటావు మరి? అదే అన్న, ఒక అబ్బాయి ఎంత చేసినా తన క్యారెక్టర్ తన బిగ్ బాస్ ఎందుకు వచ్చింది, తను ఏం గేమ్ ఆడుతుంది, ఎంత సపోర్ట్ చేస్తున్న విధిలో ఉంది చూసారా, తన మైండ్ సెట్ కి నేను ఫిదా అయిపోయా అంతే. థ్యాంక్స్ అండి. తన క్యారెక్టర్ నచ్చి తనుజ చెప్తున్నా. నాకైతే సార్ తనుజ విన్ అయితే దయచేసి కొంచెమైనా ఛాన్స్ ఇస్తే ఆమెను కల్లారా చూసుకొని షేక్ హ్యాండ్లు ఇచ్చేంత అవకాశం అయితే నాకు కల్పించండి. లేకుంటే ఊరేసుకుంటారా? మీ ఇంటికి వస్తారులే.